పెళ్లి కుమారుడు మేమెంతో ప్రేమగా ఆదిత్య అని పిలుచుకుంటాం. గోకుల్ ఆదిత్య, పెళ్లి కుమార్తె ఆశా, షేక్ ఆశా. వారిద్దరూ బైబిల్ ఎరిగిన వారు బైబిల్ విద్యార్థులు, వారికి అన్ని సంగతులు తెలుసు. అయితే ఈ సందర్భంగా మనమందరం కూడా చెప్పుకుంటున్నాం, వారికే కాదు, వారికి ఇదివరకే వివాహమైన వారికి, కాబోతున్న వారికి కూడా అందరికీ ఉపదేశం ఏంటంటే, ప్రతి పురుషుడు క్రీస్తుకు ప్రతిరూపంగా ఉండాలి, అంతగా భార్యను ప్రేమించాలి. క్రీస్తు తన భార్యను ప్రేమించినంతగా ప్రేమించాలి. అంటే ఉపమాన రీతిగా, అలంకార రీతిగా. జాతిపిత మహాత్మా గాంధీ అంటాం, మనందరినీ కన్నాడు ఆయన. అది గౌరవంతో చెప్పే మాట. ఉపమాన రీతిగా క్రీస్తు ప్రభువు అందరికీ భర్త. అందుకే వేదాల్లో ఆయన్ని ప్రజాపతి అంటారు, ప్రజాపిత అని కూడా అంటారు. గనుక ప్రజాపతి అంటే ప్రజలందరికీ భర్త లాంటివాడు, రాజు లాంటివాడు, పరిపాలకుడు, పోషకుడు అని. అది దేవుని బిరుద, నామధేయం. ప్రతి పురుషుడు ఆ స్థానంలో ఉండాలి. ఒక తండ్రి వలె, ఒక సంరక్షకుని వలె, ఒక భర్త వలె, క్రీస్తు వలె తాను కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాలి. ఒక మాట చెప్తాను. 1 పేతురు పత్రిక 3:7 ఒక మాట రాయబడింది, పురుషులారా, జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, రాజును సన్మానించినట్లు భార్యను సన్మానించి ఆమెతో జ్ఞానము చొప్పున కాపురం చేయండి. ఎందుకంటే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. పురుషుడు తన భార్యను కష్టపెడితే అతని ప్రార్థన దేవుడు వినడు. నువ్వు ఎన్నిసార్లు అయినా ప్రార్థన చెయ్యి, దేవుడు వినడు. ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి, దేవుడు వినడు. నీ భార్యను అన్యాయంగా నువ్వు కష్టపెడితే నీ ప్రార్థన పరలోకానికి చేరదు. నువ్వు చేరేది కూడా కష్టమే. నీ ప్రార్థనే వెళ్ళకపోతే నువ్వెట్లాగా వెళ్తావు పరలోకానికి? గనక ఇది హైలీ సెంటిమెంటల్ ఇంపార్టెంట్ ఇష్యూ. నా భార్య నా ఇష్టం, నేను ఏమన్నా చేస్తాను, కొడతాను, తిడతాను, బాధ పెడతాను అనుకోకూడదు. అలాంటి వాడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడని 1 పేతురు 3:7 సెలవిస్తుంది. అదే రూల్ ఆడవాళ్ళకు కూడా అప్లై అవుతుంది. భర్తకు అవిధేయులైనటువంటి స్త్రీలు, భర్తను కష్టపెట్టే స్త్రీలు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడుగాక వినడు. దేవుడు మీ ప్రార్థన వినాలంటే స్త్రీలారా, మీ భర్తలను గౌరవించండి, లోబడి ఉండండి. పురుషులు మీ భార్యలను మీ సొంత శరీరంలాగా ప్రేమించండి. ఇదొకటే మార్గం, లేకపోతే మన ప్రార్థనలు పరలోకానికి చేరవు. గనుక కాపురం అనేది ఆధ్యాత్మిక కోణాన్ని కూడా కలిగి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ తన కుటుంబ జీవితాన్ని దేవునికి ప్రీతికరంగా గడుపుకుంటే అప్పుడు దేవుడు దిగివచ్చి వారి ఇంట్లో ఉంటాడు. ఆ ఇల్లు స్వర్గమైపోతుంది. అలాగే ఆదిత్య అండ్ ఆశాల యొక్క కుటుంబం ఒక భూతల స్వర్గం కావాలని నేను ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రేమ మార్గంలోనికి రావాలని ఆహ్వానిస్తూ అందరికీ శుభవచనాలు పలుకుతూ ముగిస్తున్నాను. ఈ వాక్యం